హాయ్ ఫ్రెండ్స్, ధ్యానికి ఉండవలసిన లక్షణాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు ఇంకో లక్షణం గురించి చెప్పుకుందాము. అదే ఎప్పుడు ఎవరికి తల వంచకూడదు. మన వ్యక్తిత్వాన్ని ఎవరి ముందు తాకట్టు పెట్టకూడదు. మనం అందరితోటి మసలుతూ మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా. ఆ కురుక్షేత్రంలో జరిగేదంతా తెలియడం కోసము సంజయుడికి దివ్య దృష్టి ఉంటుంది. సంజయుడు ఆ యుద్ధంలో కురుక్షేత్రం జరుగుతున్న ప్రతి సీన్ కళ్ళకు కట్టినట్టుగా ఆయనకి వర్ణించి చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే పాండవులు విజయం సాధిస్తున్నాడు, కృష్ణుడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, కౌరవుల మీద వాళ్ళు ఆధిపత్యం చూపిస్తున్నప్పుడు అలా ధృతరాష్ట్రుడు చాలా మండిపోతూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. కానీ ఎంతో నిబ్బరంతో బ్యాలెన్స్డ్గా సంజయుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నేను ధృతరాష్ట్రుడి వైపు ఉన్నాను కదా అని చెప్పి అతనికి భజన ఏమీ చేయలేదు. ఉన్నది యథార్థంగా సున్నితంగా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా బ్యాలెన్స్డ్గా చెప్పాడు. అలాగా సంజయుడి లాగా మనం కూడా ఉండాలి. ఉండడం కూడా కౌరవుల వైపు ఉన్నా కూడా న్యాయం ఏదో అది నిర్భయంగా చెప్పగలిగాడు. అంతే తప్ప నేను వీళ్ళ వైపు ఉన్నాను కదా, వీళ్ళకి భజన చేసుకుంటూ చెప్పుకుందామని ఎప్పుడు అనుకోలేదు. అలాగే మనం కూడా మన నిత్య జీవితంలో ఎవ్వరికి కూడా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి మనము చాలా మొహమాటానికి పోయి వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడతాము. మన మనసుకు వ్యతిరేకంగా మన మనసు ఎంత బాధపడుతుంది, మనం చేసిన తప్పని తెలిసినా కూడా అవతల వాళ్ళని సంతోషపెట్టాలి అనే ఉద్దేశంతో మనము మన వ్యక్తిత్వాన్ని కాసేపు కప్పెట్టేస్తాము. అటువంటి పని ఎప్పుడూ చేయకూడదు. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ మనం చెప్పాల్సింది సున్నితంగా నిర్భయంగా చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన వ్యక్తిత్వాన్ని మనము కోల్పోకూడదు. దానికి తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు నిజమేది అబద్ధమేది అనేది. కానీ మనం మాత్రము ఎప్పుడు కూడా ఇతరులకు లొంగిపోయేటట్టుగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మన మాట, మన చేత, మన ప్రవర్తన అంతా కూడా హుందాగా ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి.